దాటింది. 2006 ఆనాడు ఆగస్టులో ఎప్పుడైతే కేసీఆర్ గారి కరీంనగర్ పార్లమెంట్ ఉప ఎన్నిక ఉందో అప్పటి నుంచి లెక్క కడితే నేను 18 ఏళ్ళ నుంచి నేను ప్రత్యక్షంగా చూస్తున్నా, పరోక్షంగా 6 ఏళ్ళ నుంచి చూస్తా ఉన్నా. పెద్దలు మసూనాచారి గారు, కర్ణ ప్రభాకర్ గారు, బాలకృష్ణ గారు, ఇంకా మహమూద్ అలీ గారు, ఇంకా చాలామంది పెద్దలు వేదిక మీద ఉన్న వాళ్ళు 24 ఏళ్ళ నుంచి కూడా, దేశపతి గారు 24 ఏళ్ళ నుంచి కూడా చూస్తూ ఉన్నవాళ్ళు. బహుశా నాకున్న అవగాహన మేరకు, నాకున్న అనుభవం మేరకు, నాకున్న ఆలోచన మేరకు గత సంవత్సరం ఏదైతే జరిగిందో ఇది మొత్తం పార్టీ పుట్టిననాటి నుంచి నేటి వరకు చూస్తే అత్యంత గడ్డు కాలం అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఉద్యమంలో ఉన్నప్పుడు ఆనాడు కొన్ని ఎదురు దెబ్బలు తిన్నా, అక్కడక్కడ చిన్న సెట్ బ్యాక్స్ వచ్చినా తట్టుకున్నాం, నిలబడ్డాం. ఎందుకంటే ప్రజలు మనతో ఉన్నారు, ఉద్యమానికి ఉన్న శక్తి అట్లాంటిది కాబట్టి ఆనాడు తెలంగాణలోని సబ్బండ వర్ణం మన వెంట ఉన్నది అనే ఒక భావనతో అందరినీ జాగృతం చేస్తూ ఎప్పటికప్పుడు కదిలినాం. అల్టిమేట్గా కేసీఆర్ గారి దీక్ష, ఆ దీక్ష తర్వాత దీక్షా దివస్ రోజు ప్రారంభమై నవంబర్ 29 నుంచి తర్వాత తదనంతరం 9 డిసెంబర్ నాడు దీక్ష విజయవంతమై సఫలమై ఒక ప్రకటన మొట్టమొదటిసారి దశాబ్దాల పోరాటాల తర్వాత మొట్టమొదటిసారి వచ్చిన రోజును విజయ్ దివస్గా దాన్ని జరుపుకుంటా ఉన్నాం. దేశపతి గారు చెప్తుంటాడు ఎప్పుడు, దీక్షా దివసు విజయ్ దివస్ లేకపోతే జూన్ 2 లేదు, నవంబర్ 29 డిసెంబర్ 9 లేకపోతే జూన్ 2 లేనే లేదు. అందుకే ఈ క్రమంలో వివిధ కార్యక్రమాలు తీసుకున్నప్పుడు బాలకృష్ణ గారు ఒక మంచి ఆలోచనతో వచ్చినారు. ఏమన్నారంటే, నాకు మొన్న అల్గనూరులో, అన్న మీరు ఒక రోజు మా కళాకారులు, ఎందుకంటే ఉద్యమంలో ఉర్రూతలోగించిన వాళ్ళమే మేము, మాకు కూడా ఒక రోజు ఇచ్చి మాకు ఈ సంవత్సర కాలం ఏం జరిగిందనేది మేము కళారూపంలో మేము చూపెడతాం, దయచేసి తెలంగాణ భవన్లో ఏర్పాట్లు చేయించండి అని చెప్పి రసమై బాలకృష్ణ గారు ముందుకొచ్చి వారు స్పష్టంగా వారే అడిగిన దానికి కేవలం ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి గారు మన పార్టీ కార్యాలయము ఏర్పాట్లు చేసింది తప్ప ఇందులో మా పాత్ర పెద్దగా లేదు, వారే మొత్తం చేసి వచ్చినారు. ఇవాళ నిజంగా ఇక్కడ నుంచి నా మొత్తం 22 నిమిషాల నిడివిగల్లా ఆ షార్ట్ ఫిలిం చూస్తుంటే బహుశా టీవీల ద్వారా, యూట్యూబ్ ద్వారా రేపు చూడబోయే మిగతా సోదరులకు సోదరిమణులకు కూడా దాదాపుగా బాలకృష్ణ గారికి ఏ అనుభూతి అయితే కలిగిందో, ఇక్కడ కూర్చున్న మనందరికీ ఏ అనుభూతి అయితే కలిగిందో, బహుశా కొద్ది కుడి ఎడుమ క్షేత్రస్థాయిలో చూసే ప్రతి ఒక్కరికి కూడా దాదాపు అదే అభిప్రాయం, అదే ఆలోచన. ఎంత సహజంగా, ఎక్కడ కూడా మెలోడ్రామా లేకుండా, ఎక్కడ కూడా కృతకంగా లేకుండా, ఎక్కడ కూడా అయ్యో ఇదేదో పెట్టినట్టుంది అన్నట్టు కాకుండా చాలా సహజంగా నటించిన ప్రతి ఒక్కరికి కూడా గట్టిగా చప్పట్లతో మనం అభినందనలు కూడా చెప్పాలి. మన ఇళ్లలో ఉండే మన పెద్దమ్మనో, మన చిన్నమ్మనో, లేదా మన అత్తమ్మనో ఎట్లయితే మాట్లాడతారో అట్లే మాట్లాడుతూ ఊళ్ళల్లో ఉండే వాస్తవ పరిస్థితులను కూడా ఇవాళ స్పష్టంగా కళ్ళకు కట్టినట్టు చూపెట్టిన బాలకృష్ణ గారికి అభినందనలు తెలియజేస్తూ, నిజంగా ఈ సంవత్సరం మనం ఎదుర్కొన్న అత్యంత విషమ సంవత్సరం అని ఎందుకన్నా అంటే, ఒక్కసారి ఆలోచన చేయండి, ఎన్నెన్ని అనుభవాలు, ఎన్నెన్ని ఆటుపోట్లు. శాసనసభ ఎన్నికల్లో అనుకోకుండా మనం ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అడ్డగోలు హామీలతోని వారు ప్రజలను కొంత అక్కడ ఇక్కడ మోసం చేసి 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలని